ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో దూసుకుపోట్ల 18 నెలల కాలంలో 2,61,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. నిజంగా జిఎస్డిపి దూసుకుపోతా ఉంటే జీతాలు కూడా ఇప్పటివరకు 9వ తారీఖు వచ్చింది, అయినా ఈ రోజు కూడా జీతాలు ఎందుకు ఇవ్వలేదు? రైతులకి మీకు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధర మేము ఇవ్వమని చెప్పి ఎలా మీరు ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు? నిజంగా దూసుకుపోతా ఉంటే ఒక మెడికల్ కాలేజీలు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తామంటున్నారు? ఈ రోజు ఒక్కరంటే ఒక సంక్షేమ పథకం ఎందుకు ఇవ్వట్లా? జిఎస్టిపిలో నువ్వు దూసుకుపోతా ఉంటే రాష్ట్రం ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు? మొన్న మధ్య కదా మీ ఆంధ్రజ్యోతి రాసింది పోటెత్తినటువంటి లోటు అని పెద్ద హెడ్డింగ్ పెట్టింది. ఏపీలో లోటు పోటెత్తింది. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. అక్కడేమో పోటెత్తుతున్న లోటు అని 4 రోజుల క్రితం మీ పత్రికలో రాసింది. నువ్వు నిన్నగా మొన్న కూడా చెబుతున్నావు. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. అప్పులే పుట్టట్లేదు, అసలు అప్పులు పుట్టట్లేదు, ఈ రాష్ట్రం ఏమైపోయిందో తెలియదు అని చెప్పి నువ్వే చెబుతావు. జిఎస్డిపి మళ్ళీ టాప్ లో ఉందంటావు. సో పబ్లిసిటీలో మాత్రం మీరు పీక్ లో ఉన్నారు, విషయం మాత్రం చాలా వీక్ మీద అనేది